శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15 శుక్రవారం రోజున ఒక వ్యక్తి వల్ల మీకు ఊహించని సంఘటన జరుగుతుంది. ఈ ఒక్క వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. వృశ్చిక రాశి వారికి ఆ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది, ఈరోజు వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల కొన్ని మార్పులు వీరి జీవితంలోకి రాబోతున్నాయి. ఈ సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కొన్ని మార్పు చెందడం వల్ల మీకు కొన్ని రకాలైన పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి. ఈ సమయంలో శని వక్రీకరిస్తున్నాడు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం అనేది చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు శని కూడా వక్రీకరిస్తున్నాడు. ఈ సమయంలో శని తిరోగమనం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ధర్మబద్ధమైన జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ఏ కష్టం వచ్చినా వీరు కుంగిపోరు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. చిన్నతనంలోనే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరికి కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. వీరికి సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు నిరంతరం కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారితో స్నేహంగా ఉంటారు. ఈ రాశి వారు అందరినీ నమ్మి వీరి యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోవడం వల్ల వీరైతే చాలా నష్టపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఏదో తెలియని కళ ఉంటుంది. వీరిలో తెలియని శక్తి ఉంటుంది. వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది. వీరైతే ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క రూపం అనేది ఉంటుంది. వీరు సవాళ్ళని ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది. ఏ విషయం అయినా వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో అయితే అనేక కష్టాలు, ఇబ్బందులు అయితే వీరికి ఉంటాయి. వీరు పైకి ప్రశాంతంగా ఉంటారు, కానీ లోపల ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు. వారి వల్ల చాలా నష్టాలను అయితే వీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబం అన్న, వీరి యొక్క భాగస్వామి అన్న, పిల్లలు అన్న
అమితమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా ఎక్కువగా ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే దైవం యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆగస్టు 15 శుక్రవారం రోజు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు శని అనేది వక్రీకరించబోతుంది. ఈ సమయంలో గ్రహాలు తిరోగమనం చేయబోతున్నాయి. అయితే ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వ్యక్తులపై గ్రహాల ప్రభావం అనేది ఎక్కువగా పడబోతుంది. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ తిరోగమనం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. అనుకోని సంఘటనలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు శ్రమ పడండి, శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. అయితే కొందరు వ్యక్తులకు మాత్రమే ఈ మంచి ఫలితాలు అనేవి పొందబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే కష్టపడతారో వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. మీరు ఈ సమయంలో అయితే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా మీ చేతికి అయితే డబ్బు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీపై మీరు నమ్మకాన్ని ఉంచి ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు. గతంలో ఏవైతే ప్రయత్నాలు చేశారో అవి ఫలించక మీరు నిరాశకు గురి అయినట్లు అయితే ఈ సమయంలో కొత్తగా ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. మీరు కోరుకున్న దగ్గరికి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలే వస్తాయి. గతంలో ఉన్న మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. మీకు మనశ్శాంతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు సరైన అవకాశాలు అయితే రాబోతున్నాయి. రాబోయే రోజులు మీకు మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఈ సమయంలో అయితే కోపాన్ని తగ్గించుకున్నట్లు అయితే మీరు మంచి ఫలితాలు పొందుతారు. కొంచెం అనుకోని ఖర్చులు వస్తాయి. డబ్బు విషయంలో మీరు ప్రణాళికలు వేసుకోండి. ఈ సమయంలో జీవిత భాగస్వామి గురించి కలలు కనే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి రాబోతున్నారు. మీరు కోరుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు దక్కుతారు. ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ సమయంలో మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే వారే మీపై ఎదురు దాడికి దిగే అవకాశం ఉంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బు తిరిగి ఇవ్వమని అనకండి. వారు మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వారే మీపై అయితే ఎదురు దాడి చేస్తారు. మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి డబ్బు అనేది అప్పు ఇవ్వకండి. అది తిరిగి వచ్చే అవకాశాలు అస్సలు లేవు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు నరదృష్టి ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ పెద్దవారితో మీరైతే దృష్టి తీయించుకోండి. ప్రతి ఆదివారం అయితే పెద్దవారితో మీరు దృష్టి తీయించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి.